స్ట్రేంజర్ థింగ్స్ ఫినాలే. అందరూ ఈగర్గా వెయిట్ చేసింది దీనికోసమే. వెక్నాని ఎలా అంతం చేశారు? స్టీవ్ హ్యారింగ్టన్ బతుకున్నాడా లేదా? లాస్ట్కి ఎవరు సాక్రిఫైస్ అవుతారు? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఈ పాటికి అందరి మైండ్లో రివాల్వ్ అవుతున్నాయనే సంగతి నాకు తెలుసు. నాకు తెలిసినంతవరకు అయితే ఆల్మోస్ట్ ఈ ఫైనల్ ఎపిసోడ్ని మ్యాక్సిమం అందరూ ఫినిష్ చేసి ఉంటారు. మరి ఈ ఫైనల్ ఎపిసోడ్ని మన డఫర్ బ్రదర్స్ ఏ రేంజ్లో తీసుకెళ్లారు అనేది తెలుసుకుందామా? అప్సైడ్ డౌన్ మాత్రమే ఉందని హైవ్ మైండ్తో వెక్నాని కంట్రోల్ చేసి వాడిని లేపేస్తే చాలు అని అనుకుంటే కథ ఇంకో మలుపు తిరుగుతుంది. అదే అబిస్. అక్కడనే మన హెన్రీ హైడ్ అయ్యేది. అసలు హెన్రీ ఎవరు, వీడికి ఎలాంటి పవర్స్ ఎలా వచ్చేవి అనేవి ఫ్లాష్ బ్యాక్లో షార్ట్కట్గా చూపిస్తారు. అయితే ఒక అన్బాండింగ్ క్యారెక్టర్ సాక్రిఫైస్ ఉంటుంది. అసలు ఈ రెలం క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటో అందరికీ తెలిసిందే. అదొక వార్మ్ హోల్, వేరే వరల్డ్కి అదొక బ్రిడ్జ్. ఆ గేట్స్ని పర్మనెంట్గా క్లోజ్ చేస్తే కానీ హ్యూమన్ వరల్డ్ సేవ్ అవ్వదు. స్టీవ్ అండ్ నాన్సీ ఒక గ్రూప్, ఇంకో పక్క ఎల్ అండ్ టీమ్ చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. మరి చివరికి ఎల్కి ఏమైందంటే తప్పక చూడండి ఫైనల్ ఎపిసోడ్ని. ఓవరాల్గా ఫినాలే ఎలా ఉందంటే కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ రావడం ఖాయం. పర్టికులర్లీ ఎల్ అండ్ వెక్నా కాంబాట్ సీన్స్. సింపుల్గా ఉన్న ఒక్క దెబ్బతో వెక్నా కథ ముగిస్తారు. విజువల్స్ పరంగా మనం పేర్లు పెట్టాల్సిన పని లేదు, కానీ అందరికీ ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ కనిపిస్తుంది. ఎండింగ్ అంతా సాటిస్ఫై అవ్వరు. అరే అప్పుడే అయిపోయిందా చా అనుకుంటాం. బట్ తర్వాత హాకిన్స్ పీస్ఫుల్గా ఉంది. మనోళ్ళు అదే విల్, మైక్, మ్యాక్స్, లూకస్ అండ్ స్టీవ్, నాన్సీ మరియు జొనాథన్, అలాగే జిమ్, జాయ్స్ వీళ్ళ లైఫ్ ఎలా ఉంది ఆఫ్టర్ వార్ తర్వాత అనేది చూపించి అందరినీ ఒక డైలమాలో పెట్టి ఎండ్ చేశారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్తో సిరీస్కి ఎండ్ చెప్పి ఈ సిరీస్ లవర్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయే బెస్ట్ సిరీస్గా నిలిచిపోతుంది. ఇంకా ఈ సిరీస్ని చూడని వాళ్ళు ఉంటే, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అయ్యా.